హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 9వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల రీతే తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్, నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. అంటే ఈరోజు అనమాట ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరుగుతుంది. మేబీ సాయంత్రం కల్లా మనకు ఉపరాష్ట్రపతి ఎవరు అన్నది తెలిసిపోతుందండి. సో ఎవరెవరు పోటీ పడుతున్నారో ఆల్రెడీ నేను చెప్పాను, ఇంతకుముందే వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సిపి రాధాకృష్ణన్ ఇతను ఎన్డీఏ ప్రభుత్వము, ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వము బయలుపరిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి. అయితే నూతన పార్లమెంటు భవనంలో F101 వసుధాలోని పోలింగ్ జరగబోతుంది. మనకు సాయంత్రం కల్లా ఎవరన్నది మనకు తెలిసిపోతుంది. ఓకే, అయితే మొత్తం సభ్యుల సంఖ్య 788 మంది సభ్యులు ఉన్నారు. అయితే 7 స్థానాలు భర్తీ కావన్నమాట, ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం మనకు 781 సీట్లకి మనకు ఎలక్షన్ అన్నది, పోలింగ్ అన్నది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్, నేపాల్లో సోషల్ మీడియా మంటలు. నేపాల్లో 26 సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి 26 సామాజిక మీడియాలను, సోషల్ మీడియాలను బ్యాన్ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల యువత ఆందోళనకు చేయడం వల్ల హింసాత్మకంగా మారి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ నేపాల్ హోమ్ మినిస్టర్ అన్నమాట, అతను రమేష్ లేఖక్, ఇతను నేరుగా రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవికి డైరెక్ట్గా నేపాల్ ప్రధాని అయినటువంటి కేవీ శర్మా ఓలీకి డైరెక్ట్గా అతని యొక్క రాజీనామా లేఖను సమర్పించడం కూడా జరిగిందండి. ఓకే, ఇటీవల నేపాల్లో ఎన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది అని చెప్పి అడగవచ్చు. మేబీ 26 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం అన్నమాట. దేశంలోనే తొలిసారి లైవ్ వెబ్సైట్ను ఆవిష్కరించింది. లైవ్ వెబ్సైట్ను ప్రారంభించిందనమాట రాష్ట్ర సమాచార కమిషన్. అయితే దీన్ని ప్రారంభించింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మన ఈ వెబ్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అయితే దేశంలో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించిన తొలి కమిషన్గా ఏపీ స్టేట్ సమాచార కమిషన్ నిలిచింది. అయితే కేంద్ర సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా, అదేవిధంగా ఏపీ రాష్ట్ర సమాచార కమిషన్ ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి ఆర్ మహబూబ్ బాసా, సో వీళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇది దేశంలో తొలిసారి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. అయితే రాష్ట్ర సమాచార కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనండి. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ టాపిక్, విశాఖలో మురుగునీటి శుద్ధి వ్యవస్థ. విశాఖలో మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారంట. అయితే ముఖ్యమంత్రి సమక్షంలో ఐఎఫ్సి అన్నది అంతర్జాతీయ సంస్థ అండి, ఓకేనా. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అయితే ముఖ్యమంత్రి సమక్షంలో ఐఎఫ్సి మరియు జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. అయితే దీని యొక్క ప్రాజెక్ట్ వ్యయం ఎంత అయితే 553 కోట్లు అన్నమాట. దేశంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుండి ప్రత్యక్ష రుణం పొందినటువంటి మొదటి నగర పాలక సంస్థగా జీవీఎంసీకి గుర్తింపు వచ్చిందనమాట. దేశంలోనే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుండి ప్రత్యక్షంగా రుణము పొందినటువంటి మొదటి నగరపాలక సంస్థగా జీవీఎంసీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇది గుర్తింపు పొందింది. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే విశాఖపట్నంలో మధురవాడలో ఏర్పాటు చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ పురుషులకు సంబంధించి యుఎస్ ఓపెన్ అనమాట. మహిళలకు సంబంధించి నిన్నటి వీడియోలో సబలంక బెలరస్ ఆమె యుఎస్ ఓపెన్ గెలిచింది. అదేవిధంగా పురుషుల యుఎస్ ఓపెన్ విజేత అల్కరాస్ అనమాట. అల్కరాస్ స్పెయిన్ దేశానికి చెందినవాడు. ఎవరి మీద అంటే సీడ్ సిన్నర్ ఇటలీ దేశం సీడ్ సిన్నర్పై ఇతను అల్కరాస్ విజయం అన్నది సాధించడం జరిగింది. అయితే ఈ అల్కరాస్కి ఇది రెండవ యుఎస్ ఓపెన్ అనమాట. రెండవ యుఎస్ ఓపెన్. మొత్తంగా ఇది 6వది అనమాట. మొత్తంగా 6 గ్రాండ్ స్లామ్లను పొందాడు ఇతను అల్కరాస్ అన్నవాడు. ఓకే, ఇతను నంబర్ 1 ర్యాంక్లో కూడా ప్రజెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకేనండి. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను నేను ఈ వీడియోస్ ద్వారా మీకు అందించడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీరు చూసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.